వందల రోజులు ఎంతమందిని పోలీస్ జైలులో పెట్టారో, ఏ రకంగా మీరు ఈ లాండ్ ఆర్డర్తో ఆడుకున్నారో నేను ఒక 1.5 రోజు చెప్పగలను ఈ విషయాలన్నీ. అయినా వద్దు, అవసరం లే. అయితే ఈ రకంగా మీరు చేసి ఈ రోజు ఏదో అప్రజాస్వామికంగా జరుగుతున్నాయంట. సార్ నేను అడుగుతున్నా, యాక్ట్ 30 పేరుతో మీరు చేసిన నిర్బంధాలు ప్రజా సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, లేదంటే ఏ సంఘమైనా సరే, ఎవరైనా సరే, ఆ రోజు ఉద్యోగ సంఘాలు ఎవరైనా ఒక్క ధర్నా చేయించారా, ఒక్క ర్యాలీ చేయించారా? విజయవాడకు వచ్చి ఎవరైనా కానీ ఒక పిటిషన్ ఇవ్వడానికి వస్తే ఎవరైనా రానిచ్చారా? ఈ రోజు ఆ పరిస్థితి ఉందా సార్? ఈ రోజు మీరు ఎవరు కావాలంటే వైసీపీ నాయకులు మొన్న జూన్ 12వ తేదీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు ర్యాలీ చేశారు, ప్రతి కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్లో మీరు ర్యాలీ చేశారు. ఎవరు ఆపారా? మీ పైపెచ్చు పోలీసులు మీ ప్రొటెక్షన్. పైపెచ్చు పోలీస్ ప్రొటెక్షన్. ఒక్కొక్క ర్యాలీకి 3-4 సీఐలు, ఎస్ఐలు, 100 మంది పోలీసులు మీకు ప్రొటెక్షన్. అది ప్రజాస్వామ్యం అంటే. ఈ రకంగా మీరు అంతకుముందు ఏదో సిగ్నేచర్ యాత్రలు పెట్టారు, ఏమే కోటి సంతకాల పేరుతో ఉద్యమం చేశారు. అప్పుడు కూడా మీకు పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ఊర్లకు వెళ్తారు, ఎక్కడైనా ఎవరన్నా మేము ఇబ్బంది పెట్టామా సార్? అంతెందుకు సార్, వీళ్ళ సొంత కార్యకర్త ఆ సింగయ్య అనే వ్యక్తి అది దారుణంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోతే దిక్కు దిగానంలే. శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. శేఖర్ రెడ్డి గారు టాపిక్ వేరుగా వెళ్తుంది. శేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ పై కుట్ర చేసింది వైసీపీ, కుట్ర చేస్తుంది అన్న దానిలో వాస్తవం ఉందంటారా? మీకు ఎలా కనబడుతుంది సార్? ఇప్పుడు సమస్య అంతా ప్రశ్న రామని ఏం మాట్లాడాడు బత్సలకూరి జోసెఫ్. ఇప్పుడు మేడం గారు ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హర్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభువుని కావచ్చు, లేదంటే క్రిస్టియానిటీ కావచ్చు, ఎక్కడైనా తొలనాడా? లేదు మహమ్మద్ ప్రవక్త గారిని కావచ్చు, లేదంటే ఇస్లాం మతాన్ని కూడా ఎక్కడైనా తొలనాడా? సార్ నా మతం సార్, ఆయన ఏమన్నాడు? నేను సనాతన ధర్మవాదిని, నాది హిందూ మతం, నా మతానికి ఏదైనా చెడ్డ జరిగినప్పుడు అది ఎప్పుడు మాట్లాడాడు సార్? తిరుమల కొండ మీద కల్తీ నెయ్యితో 5 సంవత్సరాలు లడ్డు తయారు చేసి 20 కోట్ల మందికి తినిపిస్తే ఆ రోజు అయ్యా ఒక హిందువుగా పుట్టినందుకు నేను బాధపడాల్సిన పరిస్థితి, ఇంత దారుణంగా కుట్ర చేసి మా మతాన్ని అవమానిస్తారా? ఈరోజు హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం లేదా అని మాట్లాడాడు. తప్పేం సార్ దాంట్లో? నేనంటున్నా, మీరు దళిత క్రైస్తవ శంకరామం అని మీటింగ్ పెట్టారు, మంచిదే, ఎవరు అడ్డుపడట్లేదే, పెట్టండి, మీరు మీటింగ్లు పెట్టండి, మాట్లాడండి, మీ బాధలు సమస్యలు ఇబ్బందులు మాట్లాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, మేము ఎక్కడ తప్పుపడట్లా. కానీ ఆ నెపములో మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాం, చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుస్తాం, పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలుస్తాం, లేదంటే రఘురామకృష్ణరాజును 3 కోస్తే 3 రోజులకు అవుతాడు, రకరకాలుగా ఇట్లాంటి భావజాలంతో, అంటే ఒక కసి, ఒక విద్వేషం. అట్లాగే సార్ మతాల మీద గొడవ. సార్ నేనంటున్నా, మల్లం గ్రామంలో ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఒక దళితులకు సంబంధించిన ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టారు. ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని కులాలు సమానమే. కానీ అక్కడ జరిగింది అలా జరిగింది. దాని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అయ్యా దాన్ని కులాల మధ్య చిచ్చుగా పెట్టద్దు, దయచేసి దాన్ని ఇష్యూ చేయొద్దు, దాన్ని ఇంతటితో వదిలేద్దాం, ఏదో చిన్నపిల్లల మధ్య గొడవగా చూడండి కానీ మత కులాల మధ్య గొడవగా చూడొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు అందరినీ. అది తప్ప సార్? అంటే కాపులు దళితులు అని చెప్పి గలాటలు పెట్టి అందరిని కొట్టుకోమంటే అది కరెక్టా? అమరజాలరావు డిప్యూటీ సీఎం ఆయన మంచి పని చేశాడు. ఇంతెందుకు సార్, సాయి కృష్ణ విషయంలో కూడా ఆయన ఏం చెప్పాడు? సాయి కృష్ణను ఒక వ్యక్తిగా చూడండి, ఒక క్రిమినల్ గా చూడండి, అంతేగాని మీరు కాపు యువుడని మాట్లాడుతూ మాట్లాడాడు. అది కూడా తప్పేనా? అంతెందుకు సార్, సిఐ నాగరాజు కూడా కాపే కదా, అది కూడా మాట్లాడారు వైసీపీ వాళ్ళు. అయినా ఎక్కడ ఆయన ఏం చెప్పాడు? మీరు కులాల సంగతి తేవద్దు అన్నాడు. దీంట్లో ఏ తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారు? సార్ అంతెందుకు సార్, ఇదే బత్సలకూరి జోసెఫ్ ఏ రకంగా ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, అంతెందుకు సార్ మొత్తం కొనిదెల ఫ్యామిలీని అత్యంత దారుణంగా మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది. మెగాస్టార్ కాదు, ఆయన మెగాస్టార్ అని మాట్లాడాడు చిరంజీవి గారిని. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా, అది అసలు నేను మాట్లాడలేని భాష, అది
ఒక వీడియో మీకు పంపిస్తా, మీరు కానీ దాన్ని ప్రసారం మీరు చేయగలిగితే కూడా అబ్జర్వ్ చేశారో అది లేదో, మన కళలు ఎక్కడ పెట్టుకోవాలో ఎవరిని చూసుకుని అయితే అంత దారుణమైన పరిస్థితి. ఎవరిని చూసుకుని అయితే సార్, ఒకటి ఒక మాట, ఎవరిని ఎక్కడో చూసుకుని అయితే హైదరాబాద్లో కూర్చొని విజయశేఖర్ రెడ్డి గారు ఎవరిని చూసుకుని అయితే ఆయన అలా మాట్లాడారో ఆఖరికి ఆ జడాశ్రావు సార్, నేనేంటి అంటున్నా? జడాశ్రావు సార్, గారు నేనేంటి అంటున్నా? జడాశ్రావు సార్, మాట మొన్న చూసారు పక్కకి దళిత వెళ్ళిపోయారు. శంకారావం పెట్టింది ఎవరు? దళిత శంకారావం పెట్టింది ఎవరు? దీని వెనకాల ఎవరు కుట్రదారులు? జడా శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడాడు సార్? నేను వైసీపీ పార్టీతో కలిసి పని చేసుకున్నాను మాట్లాడేది జడా శ్రావణ్ కుమార్ కదా. ఆయన కదా సార్ మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో, మేము కలిసి పని చేస్తున్నామని మాట్లాడాడు కదా. అంటే జడ శ్రావణ్ కుమార్ మీరు ముందు పెట్టి ఎవరైతే టీడీపీని ఎన్డీఏ అలయన్స్ తిడుతున్నారో వాళ్ళందరినీ మీటింగ్కి పిలిపించి ఆ రకంగా మీరు మత విద్వేషాలను కుల విద్వేషాలను రెచ్చగొడతారా? అయినా కూడా సార్, అయినా కూడా ఎవరో కడుపు పట్టి కేసులు పెట్టారు సార్. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఒక వ్యక్తి పోలీసులు దొరికితే ఆ వ్యక్తి మొత్తం భాగవతాలంతా కూడా పోలీసులు బయటికి తీస్తారు. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అతని చరిత్ర ఏంది, అతని నేర చరిత్ర ఏంది మొత్తం బయటికి తీస్తారు. భాగవతాలు బయటికి తీస్తే పర్లేదు సార్. ఈ బచ్చల గురించి జోసెఫ్ మాట్లాడాడు సార్, అన్నిగా భావించుకోండి. భాగవతాలు బయటికి తీస్తే పర్లేదు కానీ బాడీ కనబడకుండా చేయకూడదు కదా సార్, తప్పు కదా అది. శేఖర్ రెడ్డి గారు నా వాయిస్ కూడా మీరు వినాలి దయచేసి. అన్స్టాపబుల్ గా మాట్లాడుతున్నారు ఈ రోజు మీరు. భాగవతాలు బయటికి తీస్తే పర్లేదు కానీ బాడీ కనిపించకుండా చేయకూడదు కదా సార్. ఆ బాడీనైనా వాళ్ళకి ఇవ్వాలి కదా, అది తప్పే కదా. మీరు మీ కూటమి ప్రభుత్వం షిట్ వేసింది. వ్యవస్థలో కొంతమంది తప్పులు చేస్తారు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, అతి పెద్ద పోలీస్ వ్యవస్థలో అక్కడక్కడ ఒకరిద్దరు తప్పులు చేయొచ్చు. ఆ తప్పులను గవర్నమెంట్ ఉపేక్షించదు, చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. పోలీస్ అధికారులు ఎంతటి వారినైనా శిక్షిస్తాం. అందుకనే సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేశాం, హత్యానేరం కింద కేసు పెట్టాం, అట్లాగే అతని జైలుకు పంపాం. అతనికి సహకరించిన 5-6 మందిని ఈ రోజు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాం. ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేసిందా సార్? వారు లాకప్ డెత్ చేశారా, లేదంటే ఆయన చంపేశారా, లేదంటే కాల్చి గూడు చేశారా, మొత్తాన్ని బయటికి తీస్తాం. ఆ తల్లి విజయలక్ష్మి గారికి తగు న్యాయం చేస్తాం. ఎక్కడ ఎనికివే ప్రశ్న ఉండదు. ప్రభుత్వం తప్పు చేసిందా అంటే మీ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో 17 లాకప్ డెత్లు జరిగితే ఏ రోజైనా ఏ పోలీస్ అధికారి మీదైనా మీరు కేసు పెట్టారా? శేఖర్ రెడ్డి గారు మీరు జైలు పంపించారా? ఒక సమాధానం చెప్పండి. హత్యాచారం కేసు పెట్టారా? సవాల్ చేస్తున్నా ఈ డిబేట్ ద్వారా వైసీపీ నాయకులు సవాల్ చేస్తున్నా నేను. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో మీరు ఏ అధికారి అయినా జైలు పంపారని చెప్పండి. శేఖర్ రెడ్డి గారు నాకు ఒక సమాధానం చెప్పండి. మీరు ఒక సమాధానం చెప్పండి. కూటమి ప్రభుత్వం ఇదంతా ప్రాపగాండా అయిన తర్వాత మొత్తానికి మంచి చర్యలు తీసుకుంది, సిట్ వేసింది, దానిలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? 40 నుంచి 50 రోజుల పాటు అది ఏమీ బయటికి రాకుండా ఎలా జరిగింది? ఇంత జరగడానికి కారణకులైన మరి హోమ్ మినిస్టర్ గారి మీద ఇంత పెద్దన నెగిటివ్ వస్తే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు ప్రజలకి సంతృప్తినిచ్చాయని మీరు భావిస్తున్నారా సార్? ఒకటి, ఇది లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి పరిధిలో అంశం. రెండవది సార్, జూన్ 6వ తేదీన అతన్ని పోలీసులు తీసుకెళ్లారని బయటకు వచ్చింది. అసలు జూన్ నెలాఖరి వరకు వారి తల్లి విజయలక్ష్మి గారే కనీసం నా కొడుకు ఏమయ్యాడని అంత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలా, లేదంటే పై అధికారులు కంప్లైంట్ చేయాల. అంటే అతని సొంత తల్లి ఏమయ్యాడు నా కొడుకు అనే డౌట్ లో ఉంది, నాకు కూడా ఒక అనుమానంలో ఉంది. అంటే ఆమెకే తెలియదు ఏమయ్యాడో. ఎవరైనా సార్ అతనేమి ఒక క్రిమినల్, అతనేమి దేశోద్ధారకుడు కాదు, స్వాతంత్ర సమయోధుడు కాదు, ఈ సమాజానికి పనికొచ్చే వ్యక్తి కాదు. అతని మీద 22 కేసులు ఉన్నాయి. ఒక ప్రజాకంటకవాది, ప్రజా వ్యతిరేకి. అలాంటి సమాజానికి చెడు చేసే వ్యక్తులు ఎవరి ఇబ్బంది పెడుతున్నారు ఎవరికైనా తెలుస్తుందా? నిజంగా అతను 6 నెలల కింద నవీన్ రెడ్డి సోషల్ మీడియాలో వీడియో పెట్టి మీ వల్ల ఏమవుతుందో నన్ను ఏమైనా చేయగలరా అని సవాల్ విసిరాడు. అలాంటి వ్యక్తికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు, ఏమైనా జరిగినచ్చు. అందువల్లే వాళ్ళ తల్లి కూడా అనుమానంగానే ఉండింది. ఎప్పుడైతే వాళ్ళ తల్లి బయటకు వచ్చి రకరకాలుగా పోరాడిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే సిఐ నాగరాజు గారిని కేసు పెట్టారు, సస్పెండ్ చేశారు. వెంటనే సార్ సిట్టు దర్యాప్తు ఇదంతా జరిగింది, ఈ విషయం తెలుసు. మీరు చెప్పిందంతా కూడా గుర్తుంది, అందరికీ అర్థమైంది. వేసి వారితో ఈ రోజు దర్యాప్తు చేస్తున్నాం సార్. నేను అంటున్నా, అది పక్కన పెడదాం సార్. ఈ ప్రశ్న రావాలనే వ్యక్తి సనాతన ధర్మాన్ని మాట్లాడారు సార్. సనాతన ధర్మం అంటే
సన్నా ప్లస్ తుల ధర్మమా సార్? ఈ నేల మీద సార్ కొన్ని వేల ఏళ్లుగా మేము చూస్తున్నాం, ఈ నేల మీద ఎవరైనా సనాతన ధర్మాన్ని ఇంత నీచాతిరీతిగా ఎవరు మాట్లాడే మాట్లాడలేదు, ప్రభుత్వం అందుకే ఏదైనా శిక్ష. ఉందా? Yes, అందుకే నేను శిక్ష, అనుకున్నా. అందుకే శిక్ష అలాంటి వ్యక్తి మీద ఉపాధ్యాయుల కింద పెట్టరా? ఎస్ ఎస్ సార్ వైసీపీ నాయకులు ఈ మధ్య చాలా మంది గౌరవ అవుతున్నారు. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు గౌరవం చేస్తారు. అసలు ఉపా అంటే ఎవరికే తెలియట్లా. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ దయచేసి ముందు తెలుసుకోండి. రైట్ అసలు ఉపా అంటే చట్టం అంటే రైట్ 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 మీరు మాట్లాడారు. మిగతా ఇద్దరికి ఇవ్వాలి, నేను ఇస్తాను, మళ్ళీ మీకు ఇస్తాను నేను. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్, ఇందాక మీద కట్ అయింది, మీరు మాట్లాడండి. ఆయనకి లక్ష్మీకాంత్ గారికి ఇచ్చే లాస్ట్ లో మీరు మాట్లాడండి సార్. మాట్లాడుతున్నాం.